అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మరి ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వివాహం కోసం మంచి ప్రయత్నాలు సంబంధాలు చూస్తున్నారో వారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. దినచర్యను క్రమబద్ధంగా ఉంచండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు మోసం చేయడం వంటి పరిస్థితిగా మారుతుంది. కార్యాలయ సంబంధిత పనుల అధికారులతో సంభాషించేటప్పుడు మీ స్వభావాన్ని చాలా సౌకర్యంగా ఉంచుకోవాలి. మీ ప్రియమైన స్నేహితులపై సంభాషణ పాత జ్ఞాపకాలను తాజాగా తెస్తుంది. ప్రకృతితో కొంత సమయం గడపాలి అని అనుకుంటారు. కష్ట సమయాల్లో మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. యువతకు సానుకూల సమయం ప్రారంభమవుతుంది. పనిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన బాధ్యత సరైనదిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైఖరి సానుకూలంగా ఉంచండి. ఇక మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే కుటుంబంలో సమస్యలు అనేవి పెరుగుతాయి. కృషి తర్వాత మీరు ఉన్నత విద్యను పొందవచ్చు. మీకు మీరుగానే మార్చుకోవాలి. మీకు ఇది అర్థమవుతుంది. ఈరోజు సైజన్పై మీరు ఈరోజు ఒత్తిడిని కలిగించేటటువంటి మరి ఈరోజు పనులను మానుకోవాల్సి వస్తుంది, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈరోజు మీరు ఉపయోగం కలిగేటటువంటి పనులను మాత్రమే చేయండి. మీరు అనవసరంగా వేరే వారి విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి. తొందరపాటు నిర్ణయాలను అసలు చేయకూడదు, అది మానుకోవాల్సి వస్తుంది. మరి ఈరోజు కొంతమంది మీ సలహాలను సూచనలు కూడా అడుగుతారు. మీరు వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పాటించొద్దా అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. మీ మీద ఎటువంటి ప్రభావం అనేది దాని గురించి రాదు. ఈరోజు లక్కీ సంఖ్య 78, లక్కీ కలర్ గోధుమ. మరి ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక మీరు చక్కగా పరిహారం కొరకు ఈరోజు ఒక పెద్ద బాదం ఆకును తీసుకోవాల్సి వస్తుంది. ఆ పెద్ద బాదం ఆకును చక్కగా నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ ఆకు మీద మీరు గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి 2 బీజాక్షరాలు రాయాలి. ఒకవేళ రావి చెట్టు పుల్ల అందుబాటులో లేనట్లయితే మీరు వేప చెట్టు పుల్లనైనా ఉపయోగించవచ్చు. దాని మీద బీజాక్షరాలు ఏమని రాయాలి? క్లీం శ్రీం అని రాయాలి. రాసిన తర్వాత మీరు ఆ ఆకుపైన స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ తర్వాత ఓంకారాన్ని రాయాలి. కింద ఓంకారాన్ని రాయాలి, పైన స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇక మధ్యలో ఏం రాయాలి? చక్కగా 2 బీజాక్షరాలు రాయాలి. పైన క్లీం రాయాలి, శ్రీమాని రాయాలి. ఆ తర్వాత ఈ ఆకును ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి. ఇలా చేయటం ద్వారా మీకున్న అన్ని దోషాలు పరిహారమై మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.